ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. పవన్ కళ్యాణ్ తో నారా లోకేష్ భేటీ అయ్యారు. కానీ ప్రధానంగా లోకేష్ ప్రతిపాదించినటువంటి ఫార్ములాపై తెలుగుదేశం పార్టీ వెనుకడుగు వేస్తుందా అంటే అవుననే సమాధానం వినబడుతుంది. ప్రధానంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు మంత్రి నారా లోకేష్. తాజా రాజకీయ పరిణామాలపైన చర్చించారు ఇరువురు కూడా. కానీ ప్రధానంగా 80%, 15%, 5% ఫార్ములా పైన తెలుగుదేశం పార్టీ అధిష్టానం అధినాయకత్వం వెనక్కి తగ్గిందా? తెలుగుదేశం పార్టీల పూర్తి స్థాయిలో వారు నోరు విప్పడానికి కూడా అవకాశం లేకుండా ఆ పార్టీ అధిష్టానం హుకుం జారీ చేసింది. ఎవరు దీనిపైన స్పందించవద్దు, వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయొద్దు అంటూ కూడా కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి రీతిలో ఆదేశాలు జారీ చేసింది. కానీ కొత్త ఫార్ములాను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది మరోవైపు జనసేన పార్టీ. ఫార్ములా పైన టీడీపీ వెనక్కి తగ్గిందా అనేటువంటి చర్చ కూడా సాగుతున్నాయి. మంత్రి నాదెళ్ల స్పందన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి స్పందించేటువంటి వారే కరువైపోయారు. పవన్ అన్న మీరు త్వరగా కోలుకోవాలంటూ మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు, ఆయన కలిశారు. రీసెంట్ గా జరిగినటువంటి ఆపరేషన్ తర్వాత పరామర్శించినటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. ప్రధానంగా వైద్యుల సూచనలు పాటించాలని, వీలైనంత మేరకు విశ్రాంతి తీసుకోవాలంటూ కూడా నారా లోకేష్ సూచించినట్లుగా తెలుస్తుంది. రీసెంట్ గా ప్రకటించినటువంటి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ ఫార్ములా పైన కూడా ప్రధానంగా చర్చ జరిగిందా అనేటువంటి క్వశ్చన్ రైజ్ అవుతున్నాయి. సో జనసేన నుంచి వచ్చినటువంటి ఈ అబ్జెక్షన్ తో తెలుగుదేశం పార్టీ అధిష్టానం వెనుకడుగు వేసింది, తగ్గింది. పార్టీ క్షేత్రస్థాయి నాయకులకు దీనికి సంబంధించి ఒక హితబోధ చేసింది. ఎవరు కూడా ఈ అంశం పైన స్పందించవద్దు అంటూ కూడా పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకంటే నారా లోకేష్ ఏదైతే ప్రకటించినటువంటి ఫార్ములా పైన సో పూర్తి స్థాయిలో జనసేన నుంచి వ్యతిరేకత రావడం మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీ కూడా వెనక్కి తగ్గింది అనేటువంటి వాదన. సో ఈ వాదనలు ఎంతవరకు నిజముందనుకోవాలి? రీసెంట్ అప్డేట్స్ అండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు నారా లోకేష్. అయితే ఇక్కడ ప్రధానంగా రెండు విషయాలు మనకు చర్చకు వస్తున్నాయి. ఒకటి, పవన్ కళ్యాణ్ ఇటీవల ముంబైలో శస్త్రచికిత్స చేసుకుని ఇంటికి వచ్చిన సందర్భంలో పలువురు నేతలు కూడా ఆయన్ను పరామర్శిస్తున్నారు. అటు టీడీపీ, జనసేనకు సంబంధించిన మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలందరూ పరామర్శల వల్ల గురుస్తున్నారు. అదే నేపథ్యంలో భాగంగా మంత్రి నారా లోకేష్ నేరుగా పవన్ ఇంటికి వెళ్లారు. అక్కడ పవన్ ఆరోగ్య విషయాలపై మరింత రెస్ట్ తీసుకోవాలంటూ ఆయన సూచన చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఇటీవల చోటు చేసుకున్న తాజా రాజకీయ పరిణామాలపైన కూడా ఒక చర్చ జరిగినట్టు మనకు సమాచారం వినిపిస్తుంది. ఎందుకంటే నాదెండ్ల మనోహర్ చేసిన ఫార్ములా, నాదెండ్ల మనోహర్ ఏదైతే నారా లోకేష్ చేసిన ఫార్ములాకి ఇచ్చిన కౌంటర్ పైన కూడా ఒక రకమైన చర్చ జరిగినట్టు మనకు సమాచారం వినిపిస్తుంది. ఎందుకంటే 18-15-5 ఫార్ములాను జనసేన తీవ్రంగా వ్యతిరేకించింది. ఇక్కడ ప్రధానంగా గత ఎన్నికలకు ముందు ఉన్న రాజకీయ పరిస్థితులు వేరు, ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు వేరు. ఆ రోజు రాష్ట్రం కోసం తిరిగి చంద్రబాబు అధికారంలోకి రావడం కోసం మేము సీట్ల త్యాగం చేశామంటూ జనసేన ఒక క్లారిటీ ఇచ్చింది. ఇక్కడ ప్రధానంగా టీడీపీ నేతలు కూడా ఎవరు కూడా ఈ ఫార్ములాపై నోరు విప్పలేదు. టీడీపీ అధిష్టానం కూడా నేతలకు కూడా హుకుం జారీ చేసినట్టు మనకు సమాచారం అనిపిస్తుంది. ఎందుకంటే కూటమిలో ఉన్న లుకలుకలు, కూటమిలో ఉన్న సీట్ల సర్దుబాటుపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. క్షేత్రస్థాయిలో ఎవరు కూడా ఈ అంశాన్ని మాట్లాడకూడదంటూ ఒక రకంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం అనిపిస్తుంది. కాబట్టి నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యల తర్వాత 18-15-5 ఫార్ములా పైన నాదెండ్ల మనోహర్ ఒక క్లారిటీ ఇచ్చారు, స్పష్టత ఇచ్చారు. గతంలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఇప్పుడు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన బలపడుతుంది. మరో విధంగా గత ఎన్నికల్లో అవకాశం రాని వారికి, స్థానికంగా ఉన్న నేతలకు, మండల స్థాయి నేతలకు, గ్రామీణ స్థాయి నేతలకు స్థానిక ఎన్నికల్లో బలమున్న చోట ఖచ్చితంగా పోటీ చేపిస్తాం, అవకాశం ఇస్తామంటూ హామీ ఇచ్చాము. ఈ నేపథ్యంలో భాగంగా ఆ ఫార్ములాను కట్టుబడి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు లేవు. ఆ ఫార్ములాను మేము నిరభ్యంతరంగా తిరస్కరిస్తున్నామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు. ఇలాంటి సందర్భంలోనే అంటే తాను ప్రకటించినటువంటి ఫార్ములా పైన ఒకవేళ డిప్యూటీ సీఎం దగ్గర చర్చకు వచ్చిన నేపథ్యంలో అసలు పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఎలా ఉండేటువంటి ఛాన్స్ ఉండొచ్చు అంటారు? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా 18-15-5 ఫార్ములా పైన నేరుగా నారా లోకేష్ కూడా పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన సందర్భంలో కూడా చర్చకు వచ్చినట్టు కూడా సమాచారం అనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఎన్నికల సమయానికి ఈ కూటమి నేతలందరూ కూర్చొని ఒక రాజీ ఫార్ములా వెళ్దాం అనే ధోరణితో పవన్ సమాధానం ఇచ్చినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ కావాలి,
ఎన్నికల మరి 2 నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భాగంగా రాష్ట్రంలో ఎక్కడ బలంగా ఉన్నాం అనే అంశాలపైన కూడా 3 పార్టీలు కూడా సర్వేలు చేయించుకొని బలం ఉన్న చోట ఆయా పార్టీల అభ్యర్థులను నిలబెట్టాలి. 3 పార్టీలు సమన్వయంతో పనిచేస్తే ప్రతిపక్ష నేతకు అవకాశం ఉండదు. 3 పార్టీల మధ్య లుక్కలుక్కలు ఉంటే అది జగన్ కు అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ యాక్టివ్ అయింది, మరోపక్క వైసీపీ కూడా స్థానిక ఎన్నికల్లో అన్ని చోట్ల పోటీకి నిలబెట్టాలి. ఏ పంచాయతీలో పోటీకి నిలబెట్టకపోయినా కూడా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పై ఖచ్చితంగా వేటేస్తానని జగన్ ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూటమిలో ఉన్న లుక్కలుక్కలు కూడా వైసీపీకి కలిసి వస్తాయి అనే కోణంలో వైసీపీ ఆలోచన చేస్తుంది. ఇక్కడ కూటమి నేతలు కూడా సమన్వయంతో ముందుకెళ్లాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. తాజా భేటీలో కూడా కూటమి నేతల అందరం సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకుని ఒక రాజీ ఫార్ములాను కుదుర్చుకున్నామనే ధోరణితో పవన్ సమాధానం ఇచ్చినట్టు మనకు సమాచారం అంటే ఇలాంటి సందర్భంలో కిరణ్ సాధారణంగా 2 రాజకీయ పార్టీలు ఒక్కటికొకటి పొత్తులు పెట్టుకొని పోటీ చేయాలి అంటే ఎన్నికల్లో సీట్ల పంపకాలు మాత్రమే ఆ పార్టీల ఉనికికి కీలకంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి సందర్భంలో పార్టీ అధినాయకత్వం పార్టీ పూర్తి స్థాయిలో అధ్యక్షుల భేటీ జరిగేటువంటి అవకాశం ఉంటుందా అనుకోవచ్చా త్వరలోనే? స్థానిక ఎన్నికల పైన సీఎం చంద్రబాబు నాయుడు నిన్న రివ్యూ నిర్వహించారు. టీడీపీ నేతలతో భేటీ అయ్యారు. ఏదైతే నాదెండ్ల మనోహర్ ఇచ్చిన కౌంటర్ పైన కూడా ఎక్కడ కూడా ఎవరు నోరు మెరపెద్దట్టు చంద్రబాబు నాయుడు సూచనప్రాయంగా నేతలకు చెప్పినట్టు కూడా మనకు సమాచారం అనిపిస్తుంది. అయితే రాబోయే రోజుల్లో మరికొద్ది రోజుల్లో కూటమికి సంబంధించిన సీఎం చంద్రబాబుతో పాటు పవన్ తో పాటు ఇటు మాధవ్ ఏదైతే బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న మాధవ్ ముగ్గురు కూర్చుకొని ఒక రాజీ ఫార్ములాను ఏర్పాటు చేసుకుంటారనే సమాచారం అనిపిస్తుంది. మరోపక్క జనసేన కూడా ఒక ఫార్ములాను ప్రతిపాదించేట్టు కూడా మనకు సమాచారం అనిపిస్తుంది. 50-40-10 ఫార్ములాను ప్రతిపాదించినట్టు మనకు సమాచారం అనిపిస్తుంది. అయితే చూడాలి ఇక్కడ ప్రధానంగా అంతిమంగా ఒక రాజీ ఫార్ములాను కుదుర్చుకునే అవకాశాలు ఉంటాయని కూడా చోరుగా ప్రచారం జరుగుతుంది. 60-30-10 ఫార్ములా కూడా అవలంబించే అవకాశాలు ఉన్నాయి. 60% టీడీపీ, 40% జనసేన, 10% బీజేపీ పోటీ చేసే అవకాశాలు కూడా పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ కూటమిలో ఉన్న లుకలుకలు, ఆయా నియోజకవర్గాల్లో ఉన్న సర్దుబాట్లు, రాష్ట్ర వ్యాప్తంగా కూటమి గెలిచిన స్థానాలు చూస్తే మనకు 164 స్థానాల్లో కూటమి గెలిచింది, కేవలం 11 సీట్లు వైసీపీ. అలాంటి నేపథ్యంలో వైసీపీ బలపడేలాగా కూటమి మధ్య లుకలుకలు ఉండకూడదు. కూటమి నేతలు సమన్వయంతో ముందుకెళ్దాం. ఇప్పటికే జగన్ బలపడ్డాడు అనే అంశం జనాల్లో గెలుచుంది అంటూ జోరుగా ప్రచారం చేస్తుంది. ఈ నేపథ్యంలో భాగంగా కూటమి సమన్వయ సమావేశంలో ఒక అంతిమ నిర్ణయం తీసుకుంటామంటూ పవన్ ప్రతిపాదించినట్టుగా సమాచారం అనిపిస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. ఉత్తమ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు మంత్రి నారా లోకేష్. ఆయనతో భేటీ అవ్వడం జరిగింది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో నారా లోకేష్ ప్రతిపాదించినటువంటి ఫార్ములా పైన ఇప్పటికే జనసేన పార్టీ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయడం మాత్రమే కాదు, గతంలో ఉన్నటువంటి బలం వేరు, ఇప్పుడున్నటువంటి బలం వేరు. గతంలో 4 అడుగులు వెనక్కి వేశాం, ఈసారి వెనకడుగు వేసేటువంటి ప్రసక్తే లేదు అనేటువంటి రీతిలో ఆ పార్టీ నుంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా కొంతవరకు అప్రమత్తమైనట్లుగా తెలుస్తుంది. పార్టీ నేతలు ఎక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలు ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నాం, ఎన్ని స్థానాలు ఏ పార్టీకి కేటాయించబోతున్నారు అనే దానిపైన బహిరంగంగా చర్చించవద్దు, బహిరంగంగా కామెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. పార్టీ అధినాయకత్వం దీనిపైన స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది. పార్టీ అధ్యక్షులు దీనిపైన భేటీ అవుతారు. అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయమే ఉండబోతుంది అనేటువంటి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో లోకేష్ ప్రతిపాదించిన 80%, 15%, 5% ఈ ఫార్ములా పైన తెలుగుదేశం పార్టీ అధిష్టానం వెనక్కి తగ్గింది అంటే అవునని సమాధానం వినబడుతుంది. కానీ ఇక్కడ 2 ప్రధానమైనటువంటి అంశాలు గమనించాలి. ఒకటి, కూటమి పార్టీల మధ్య సయోధ్యను ఇదే విధంగా కొనసాగిస్తూ పూర్తి స్థాయిలో కూటమిలో చీలిక రాకుండా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఒకటి. 2, ఈ తాజాగా జరుగుతున్నటువంటి ఈ ఏదైతే సమన్వయ లోపం వైసీపీకి మరింత కలిసి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వైసీపీకి ఎక్కడ ఛాన్స్ ఇవ్వకుండా ఉండాలి అనే ఆలోచన కూడా కూటమి పార్టీలో కనబడుతుంది. చూడాలి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి కొత్త ఫార్ములా ఏ విధంగా ఉండబోతుంది. నిజంగా 60%, 30%, 10% ఫార్ములా మళ్ళీ తెర మీదకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఏమైనా కనబడుతుందా? కూటమిలో బీటలు రాకుండా తెలుగుదేశం పార్టీ తన స్థానాలను తగ్గించుకోబోతుందా? ఈ విధంగా చేస్తే క్యాడర్ కు ఎలాంటి అవకాశాలు కల్పించబోతున్నాయి మనము వేచి చూద్దాం. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో కూటమి పార్టీల మధ్య ఒక కొత్త చర్చకు దారి తీస్తున్నాయి.